మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం అవుతోంది. ఫస్ట్ టైం సెక్రటేరియట్ బయట కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఇక మంత్రివర్గ భేటీలో మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించనున్నారు. మేడారం అభివృద్ధి, జాతర ఏర్పాట్లపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించే అంశంపై చర్చించనున్నారు. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు గురించి చర్చించే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈసారి బయట మేడారం ప్రాంతంలో కూడా ఈ భేటీ జరగబోతోంది. పూర్తి వివరాల్ని మా వరంగల్ ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి అప్డేట్స్ కేబినెట్ భేటీకి సంబంధించి? ప్రస్తుతం అంటే మరికొద్దిసేపట్లో అంటున్నారు, ఎంతసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? చందు, కొద్దిసేపు క్రితమే మేడారం ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు చేరుకున్నారు. మొదటగా హెలికాప్టర్ దగ్గర మంత్రి స్థితక్క సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మేడారం ప్రాంగణంలో పర్యటిస్తూ ఉన్నారు. మేడారంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, ఏఐ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి కెమెరాలను పరిశీలిస్తూ మేడారం మహాజాతరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి కెమెరాలు కావచ్చు, జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై మిగతా సంబంధించినటువంటి పర్యవేక్షణ కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎం కావచ్చు, మిగతా మంత్రులు అంతా కూడా జంపన్నవాగు సైడ్ వెళ్ళి ఊరట్టం దగ్గర పరిశీలించినటువంటి పరిస్థితి కొంత షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంత ఆలస్యంగా షెడ్యూల్ జరుగుతుంది. 5 నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు మొదటగా కేబినెట్ మీటింగ్ ఉందని షెడ్యూల్ వచ్చింది. కానీ కొంత ఆలస్యంగా మేడారంకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు మేడారంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల పరిశీలన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 251 కోట్లతో మేడారం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి ఈసారి సరికొత్తగా కొత్త రూపాలతో రాతి కట్ల నిర్మించి మేడారం జాతరను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలోనే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి పరిశీలన కార్యక్రమానికి వచ్చిన తర్వాత హరిత హోటల్కు వచ్చి నేరుగా 1 గంట పాటు కూడా కేబినెట్ మీటింగ్ ఉండబోతా ఉంది. కేబినెట్ మీటింగ్ పై చాలా ఆసక్తికర చర్చలైతే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో కాకుండా మేడారం ప్రాంగణంలో గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కేబినెట్ మీటింగ్ ఉండబోతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎటువంటి అంశాలపై చర్చిస్తారనే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్ల వివరాలు తెలుసుకుంటారు. సీసీ కెమెరాలు కావచ్చు, ఏఐ టెక్నాలజీ పనితీరును ముఖ్యమంత్రికి పోలీసు అధికారులు వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు అనుసంధానం చేసినటువంటి డ్రోన్ కెమెరాల పనితీరు కావచ్చు, మిగతా ఏర్పాట్లకు సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో రేవంత్ రెడ్డి పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హరిత హోటల్ దగ్గర కావచ్చు, మిగతా మేడారం ప్రాంగణం అంతా కూడా సీఎం పర్యటించినటువంటి ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇతర వ్యక్తులను అనుమతించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికైతే మీడియా పాస్ కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, మిగతా క్యాబినెట్లో మీటింగ్లో ఆలోచించినటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా హరిత ప్రాంగణం. ఇదే ప్రాంగణానికి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న తర్వాత గంట పాటు క్యాబినెట్ మీటింగ్ ఉండబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్న ప్రాంతం అంతా కూడా క్యాబినెట్ జరిగేటువంటి రూమ్ హాల్. ఇక్కడికే పోలీసులంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 251 కోట్లతో మేడారం మహాజాతరకు ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఆ పనులను పరిశీలించిన తర్వాత ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మిగతా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల కళాప్రాంగణంలో స్వాగత కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఆదివాసీ సంబంధించినటువంటి మహాజాతర ఆ సాంప్రదాయాలను తిలకిస్తారు. తిలకించిన తర్వాత మళ్ళీ ఇదే హరిత హోటల్కు చేరుకొని ఇక్కడనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వారి కుటుంబం, మిగతా మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులంతా కూడా ఇక్కడ రాత్రి బస్ చేసినటువంటి పరిస్థితి. బస్ తర్వాత రేపు ఉదయం మళ్ళీ 6 గంటల 30 నిమిషాలకు ఇక్కడ నుంచి నేరుగా మేడారం ప్రాంగణానికి చేరుకొని గద్దెల పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఆ గద్దెలను ప్రారంభించి అమ్మవార్లను సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దలను దర్శించిన తర్వాత మళ్ళీ 7:30 నుంచి నేరుగా హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇలా సీఎం షెడ్యూల్ నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం కూడా బస్సులకు సూచనలు చేస్తూ ఎవరు కూడా తాడ్వాయి నుంచి రావద్దు, కేవలం నార్లాపూర్ బస్సుల మీదుగానే రావాలి, భక్తులు ఈ 2 రోజుల పాటు సీఎం టూర్ నేపథ్యంలో సహకరించాలని ఇప్పటికే ములుగు జిల్లా పోలీసులు భక్తులకు సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఈ ప్రధానంగా ఈ టూర్లో కనుక చూస్తే కేబినెట్ సంబంధించినటువంటి
అంశాలు ఏం చర్చకు రాబోతాయంటూ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, క్యాబినెట్ సంబంధించినటువంటి ఎటువంటి అంశాలను తీసుకోబోతారనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటిసారిగా హైదరాబాద్లో కాకుండా మేడారం ప్రాంగణంలో క్యాబినెట్ మీటింగు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎటువంటి అంశాలు చర్చకు రాబోతాయని ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి సీతక్క కావచ్చు, మిగతా సురేఖ కూడా ములుగు మేడారంలో కోట్లాది మంది భక్తులు వస్తారు కనుక ప్రజల మధ్యనే ఈ సమస్యలు కావచ్చు, ప్రజల మధ్యనే క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తే ప్రజలతోనే బాగుంటుందనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా మంత్రివర్గం కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారంలో క్యాబినెట్లో కీలక అంశాలు చర్చించే అవకాశం కనబడుతుంది. మేడారం అభివృద్ధి కావచ్చు, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై చర్చించే అవకాశం కనబడుతుంది. ములుగు జిల్లాలోని 14,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు సాగునీరు అందించేటువంటి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై కూడా చర్చ కొనసాగిన తర్వాత ఈ క్యాబినెట్లో ఆ అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. దేవాదుల ప్యాకేజ్ 3 పనుల ఆమోదం తెలియబెట్టే పరిస్థితి కనబడుతుంది. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది, కమిషన్ ఏర్పాటు చేయాలా లేదన్నటువంటి అంశం కూడా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరొక అంశానికి సంబంధించి చూస్తే యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సాయం పంపిణీ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. 27లో జరిగేటువంటి కృష్ణా గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై కూడా క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చ జరిగే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఒక మంత్రి శ్రీధర్ బాబు కాకుండా మిగతా మంత్రులంతా కూడా ఇప్పటికే హరిత ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి మేడారం హరిత హోటల్కు సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గంటన్నర పైగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్యాబినెట్ మీటింగ్ పై చాలా రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, క్యాబినెట్ మీటింగ్ పై ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మేడారంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తే మరి కాసేపట్లోనే హరిత ప్రాంగణానికి చేరుకుంటారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.